అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో గాయపడిన వారికి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మీరు కృష్ణబాబు గారు వస్తున్నారు. రాకేష్, అచ్యుతాపురం సెజ్లో జరిగిన క్షతగాతుల్ని అనకాపల్లిలోని ఉషాప్రయం ఆసుపత్రిలో చేర్చి చికిత్సిస్తున్నారు. ఇక్కడికి 25 మందికి పైగా వచ్చారు. వారిలో కొంతమంది విశాఖ తరలించారు. ప్రస్తుతం 18 మంది క్షతగాతులకు వివిధ విభాగాల్లో శిక్షణ వైద్యం కొనసాగుతోంది. చికిత్స మొత్తం క్షతగాతులందరికీ ప్రాణాపాయం తప్పిందని జిల్లా వైద్యాధికారులు ఇప్పటికే ప్రకటించారు. విశాఖకి తరలించిన వారిలో కొద్ది మంది పరిస్థితి తీవ్ర గాయాలైనప్పటికీ వారికి కూడా ప్రాణాపాయం తప్పింది. మొత్తం ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మిగతా అందరూ కూడా క్షతగాతులు క్రమంగా కోలుకుంటున్నారు. ఒక్కసారి కొంతమంది అయితే షాక్లో ఉన్నారు. చాలా తీవ్రమైన ప్రమాదం. క్షతగాతులు కూడా కొద్దిమంది మనతో మాట్లాడారు. వారందరూ చాలా భయానకమైన, అప్పుడే కొంతమంది డ్యూటీకి వచ్చారు. మిగతా వారు డ్యూటీ పూర్తయిపోయి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు. అందరూ కూడా గుమిగూడి ఆయా విభాగాల్లో విధి నిర్వహణలో ఉన్న క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా పేలిపోవడంతో పరిశ్రమ లోపల రియాక్టర్ మొత్తం స్లాబులు అయితే కూలిపోయాయి. వారందరూ కూడా కార్మికులు అక్కడే కళ్ళ ముందే కొంతమంది చనిపోయారని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడ్డవారు మాత్రం అత్యంత విషాదకరమైన పరిస్థితిలో, భయానకమైన పరిస్థితిలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కొంతమంది గాయాలతో, తీవ్ర గాయాలతో బయటికి రాగా మరి కొంతమందిని ప్రభుత్వ యంత్రాంగం, అట్లాగే ఆసుపత్రులు, అక్కడ ఉన్న పారిశ్రామిక సిబ్బంది అంతా మిగతా వారు కూడా కొంతమంది రక్షించారు. ఇప్పుడైతే పూర్తి స్థాయిలో శిక్షణ కొనసాగుతోంది. జిల్లా వైద్యాధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు కూడా వచ్చారు. ప్రస్తుతం మనం చూడవచ్చు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు కూడా వచ్చారు. ఆసుపత్రిలో క్షతగాతుల పరిస్థితి వారు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఒక్కొక్కరి పరిస్థితి ఎలా ఉందనేది కృష్ణబాబు ఇప్పుడే ఆసుపత్రి వద్దకు వచ్చారు. మొత్తం క్షతగాతుల గురించి వైద్యాధికారులను, జిల్లా అధికారులను, ఆసుపత్రి వైద్యులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మాత్రం ఒక్కొక్కరు అయితే ఆసుపత్రిలో క్రమంగా కోలుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అందరికీ కూడా ప్రాణాపాయం తప్పిందని అనకాపల్లి జిల్లా DHSS వైద్యాధికారి శ్రీనివాస్ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అయితే అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, NTR ప్రభుత్వ ఆసుపత్రిలో 5 మృతదేహాలు ఉన్నాయి. వారికి కూడా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. మిగతా ఈ మృతదేహాలు విశాఖలో పోస్టుమార్టం జరుగుతోంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ 18 మంది క్షతగాత్రులు కూడా కొంత చికిత్స పొందుతున్నారు. ఒక క్షతగాత్రితో మాట్లాడదాం. ఎలా జరిగింది? మీరు ఆ సమయంలో ఎక్కడున్నారు? ప్రమాదం ఎట్లా జరిగిందని మీరు ఏమైనా గుర్తించగలిగారు? ఎట్లా జరిగిందో గుర్తించిన, పెద్ద సౌండ్ వచ్చి పేలింది అంతే. పేలడంతో స్లాబ్లన్నీ ఇరిగి పడిపోయాయి. సంథింగ్ ఎలా జరిగిందో ఏంటో గుర్తించలేము. మరి 2 గంటలకి 11కి వెళ్ళాం. నేను అది ఉదయం జనరల్కి వెళ్ళాను. ఉన్న వాళ్ళందరూ కొందరు డ్యూటీ ఏ షిఫ్ట్లో దిగే టైము, B షిఫ్ట్లో ఎక్కే టైము, జనరల్ వాళ్ళు కూడా ఎక్కే టైము లంచ్ చేసి వెళ్ళాం. అలాగా వెళ్ళి వెంటనే జరిగింది. నేను హెల్పర్గా చేస్తాను అందులో. సార్ ప్రొడక్షన్లో సార్ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను ఎల్లబడి నా పక్కన ఉన్న వాళ్ళు చనిపోగానే నేను ఇంకా ఎటిసి రావడానికి ఇది లేకపోగానే గ్లాస్ పగిలిపోయి ఉంటే ఆ పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దూకిసాను. చిన్న ఖాళీ ఉంటే ఆ ఖాళీ నుంచి ఈ పడిపోయిన స్లాబ్ అది తోసుకొని. నాకు కాళ్ళు ఇరిగిపోయింది సార్. ఈ మెడలో బాగా లాగేస్తున్నాయి. చూపు దెబ్బతిన్నది. నాకు దెబ్బలు ప్రెజెంట్ అయిపోయి తల మీద చిన్న గాయం పడింది. అంతే సార్. ఇప్పుడు మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు సార్. ఒక ఆయన ఉన్నారు, ఒక ఎదర్ రూమ్లో ఒక ఆయన ఉన్నారు. నా వెనకతలు అతను కూడా దూకేశాడు. 2వ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కూలిపోయింది మొత్తం. ఆ పేలుడికి థియేటర్ పేలుడికి మొత్తం కూలిపోయి పడిపోయింది. ఇది ఆ ప్రమాదం అయితే చాలా భయానకమైన పరిస్థితిలో జరిగింది. అందరూ కూడా విషాదంలో ఉన్నారు. మృతుల కుటుంబాలందరూ కూడా తీవ్రమైన విషాదంలో కూలిపోతున్న పరిస్థితి ఉంది. కుటుంబం జీవనోపాధి కోసం పరిశ్రమలోకి వెళ్ళి ఇలా ప్రాణాలు కోల్పోవటం మాత్రం అందరినీ కలిచివేస్తోంది. జనరల్ షిఫ్టు, A షిఫ్టు, B షిఫ్టు మొత్తం కూడా మధ్యాహ్న భోజన సమయంలో అందరూ కూడా ఒక చోట చేరారు. విధి నిర్వహణలో నుంచి కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోవాలి. వాళ్ళ డ్యూటీ పూర్తి అయిపోయిన తర్వాత ఆ తర్వాత మిగతా వాళ్ళు డ్యూటీ
డ్యూటీకి విధుల్లో చేరాలి. అట్లాగే జనరల్ షిఫ్ట్ వాళ్ళు వీళ్ళందరూ భోజనం చేసి ఎవరు విధి నిర్వహణలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది వెళ్ళే క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగటం మాత్రం చాలా ఎక్కువ మంది కార్మికులు లోపల ఉండే పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం జరిగిన స్థానంలో అందుకనే ఇంత ఘోరమైన దుర్ఘటనలో ఇంతమంది కార్మికులు చిక్కుపోయి కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, అట్లాగే తీవ్ర గాయాల పాలవటం మాత్రం అందరినీ కలిసివేస్తోంది. ఇప్పుడు ఆసుపత్రిలో మనం చూడవచ్చు, ఉషా ప్రైమ్ ఆసుపత్రి, ఇది అనకాపల్లిలో ఉంది. ఇక్కడ 18 మంది చికిత్స పొందుతున్నారు. అధికారులు ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఈ 18 మంది కూడా అట్లాగే ఇప్పటివరకు విశాఖలో చికిత్స పొందుతున్న వారు మొత్తం క్షతగాత్రులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వైద్యాధికారులు, జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. మరొక క్షతగాత్రితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏం చేస్తారు? ఆ టైంలో ఏమన్నా ఏం జరిగిందనేది చెప్పగలరు? ఆ టైంలో ఏం జరిగిందంటే తెలియదండి. ఫస్ట్ ఫ్లోర్ మీద ఉన్నాము, బ్లాస్ట్ వచ్చింది, పడిపోయాం అంతే. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఏంటి అనేది అయితే తెలియదు. ప్రొడక్షన్లో చేస్తానండి. ఏ షిఫ్ట్లో వచ్చారు? ఏ షిఫ్ట్ అండి. ఏ షిఫ్ట్లో వచ్చాము. హ్యాండ్ ఓవరింగ్ టైము అది పెద్ద సౌండ్ వచ్చి బ్లాస్ట్ అయింది. మరి అది ఎక్కడ ఏంటి అనేది ఐడెంటిఫై ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగింది. అది పడిపోయాము అంతే. ఎవరో బయటికి లాగారు. ఆ తర్వాత మెరుగు వచ్చింది, హాస్పిటల్కి వచ్చాము అంతే. ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? ఎవరో తీసుకొచ్చి బయటికి లాగారండి. మరి ఎవరో నాకు తెలీదు ఎవరు లాగారన్నది. పడిపోతే ఎవరో బయటికి తీసుకొచ్చారు. నాకు బాగానే ఉంది. ఇది ఒక్కటి దెబ్బ, ఇది చిన్న లైట్గా తగిలింది, ఇక్కడ దెబ్బ తగిలింది అంతే. మేజర్ ఏం కాదు, బాగానే ఉంది. యువకులు కూడా ఉన్నారు. వీరంతా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రొడక్షన్తో పాటు అట్లాగే హెల్పర్లుగాను ల్యాబ్లో పనిచేశారు. అన్ని విభాగాల్లో ప్రధానంగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం చాలా ఎక్కువ మంది కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది లోపల ఉన్నట్టయితే ఇప్పటి వరకు క్షతగాత్రులు తెలిసిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. వీరందరికీ కూడా కొంత ప్రాణాపాయం తప్పినప్పటికీ గాయాలు మాత్రం తీవ్రంగా దెబ్బలు తగిలాయి. శరీరంలో ఆ క్షణం నుంచి ఎలా బయటపడ్డామో కూడా తెలియని పరిస్థితిలో వీరంతా షాక్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరొక క్షతగారితో మాట్లాడదాం. మీరు ఏ విభాగంలో పనిచేస్తారో, ఏం చేస్తారు? నేను ప్రాసెస్ ఇంజనీర్గా పనిచేస్తాను. నాది ఇక్కడ కాదు, హైదరాబాద్లో పనిచేస్తాను. ఇదే కంపెనీ హైదరాబాద్లో పనిచేస్తాను. సో యాక్చువల్ ఆ రోజు మధ్యాహ్నం మాది వరంగల్, హన్మకొండ లోకల్. యాజ్ యూజువల్లీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము. సో వెళ్ళి ప్రొడక్షన్ బ్లాక్ ముందు ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన వచ్చాడు, ప్రాసెస్ ఇంజనీర్ వేస్తున్నాం. సో ఆయన కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఏమైందో తెలియదు, కొంచెం మేము ఇలా ముందుకు వచ్చాము, బ్లాస్ట్ అయిపోయింది. మేము ఎలా అయిందో కూడా తెలియదు. 2 సెకండ్స్లో మొత్తం అల్లకొల్లం అయిపోయింది, ఫ్యూమ్స్ వచ్చాయి అంతే. అలా నా పక్కన ఒక అతను చాలా దెబ్బలు దాకా అతను బాగా ఇదైపోయాడు. సో ఆయనను ఎత్తుకొని పట్టుకొని తీసుకొస్తుంటే మధ్యలో వేరే సార్ వాళ్ళు హెల్ప్ చేశారు. అలా మేము బయటకు వచ్చేసాం. మీరు ప్రమాదం నుంచి ఎలా బయటపడి ఆసుపత్రిలో జరగగలిగారు? మళ్ళీ చెప్పాను కదండి, మా సార్ ఇంకో సార్ వాళ్ళు ఉండే, వాళ్ళు తీసుకెళ్ళి ఆటోలో ఎక్కించారు. ఆ టైంలో ఇక్కడ మెడినైస్ హాస్పిటల్ అని ఉంటుంది. సో అక్కడ నార్మల్ ట్రీట్మెంట్ ఏమేమైతే దిగిపోయాయో అవన్నీ తీసేసి కాటన్ పెట్టారు. సో ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ట్రీట్మెంట్ చేసి సూచర్స్ వేశారు. సూచర్స్ వేసి ట్రీట్మెంట్ ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉంది సార్. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తం ఆ క్షణంలో ఎలా జరిగిందో ప్రమాదం కూడా వీరు చెప్పలేని పరిస్థితి ఉంది. సెకండ్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడులో స్లాబు మొత్తం కుప్పకూలిపోవటం, కార్మికులు అధిక సంఖ్యలో అక్కడ ఉండటం ఈ ప్రమాదంలో ఇంతమంది మరణానికి కారణమవుతోంది. అట్లాగే అధిక సంఖ్యలో క్షతగాత్రులు కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కృష్ణబాబు ఆసుపత్రి వద్దకు వచ్చారు. వారు కూడా క్షతగాత్రులతో మాట్లాడుతున్నారు, వైద్యుల నడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రుల్లో అందరి పరిస్థితుల్లో కూడా అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు ప్రకటించారు. చికిత్స అయితే కొనసాగుతున్నారు. వారు పూర్తిగా కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యాధికారులు ప్రకటించారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.